తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ మనకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, మరి ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటారు? మార్పులు అంటే చెప్పలేము. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు దీనికే ఇప్పుడు వీళ్ళకైతే ఆశ చూపెట్టు ఎక్క పథకాల గురించి దాని గురించి ఇప్పుడు పాము ఉంది కాబట్టి గవర్నమెంట్కు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేయాలంటే కష్టం కదా, వీళ్ళకే ముగ్గు చూపుతుండొచ్చు అని ఆశ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు మన కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లాంటి పథకాలు ఏం కనిపించలేవు మరి. కనిపించలే కరెక్ట్, కానీ ఆయన ఇచ్చిన 3-4 పథకాలు ఆయన 2 కూడా చేయలేదు కదా, అవే పథకాలు కంటిన్యూ. చాలా అన్ని ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చినా గానీ సన్న బియ్యం గురించి చెప్పరు, మరి ఈ గవర్నమెంట్ లో మనకి సన్న బియ్యం ఇస్తున్నారు కూడా. ఇస్తారు, సన్న బియ్యం ఇస్తారు. ఇట్లా పాజిటివ్ ఉంది కదా, పథకాలు అందుతున్నాయి కదా. అంతే, మొత్తం చెప్పలే 3-4 పథకాలు అందుతున్నాయి. ఒకటి ఉచిత విద్యుత్, అది ఉచిత విద్యుత్ వీళ్ళు చేసారు. సన్న బియ్యం అంటే వీళ్ళు వేసారు అనుకో, ఇప్పుడు మళ్ళా ఫ్రీ కరెంట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ లేడీస్ ప్రయాణం, ఉచిత ప్రయాణం మంచిగానే ఉన్నాయి కదా పథకాలు, మంచిగానే ఉన్నాయి. కొన్నిటి మంచిగానే ఉన్నాయి. మరి మీకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చట్లేదు? అంటే ఇప్పుడు అంత ముందు నష్టం ఉందని అని చెప్పారు, మరి ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టీసీకి ఎట్లా కడుతుంది, బడ్జెట్ ఎట్లా వస్తుంది మరి ఆ విధంగా.